పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన దేశ పౌరులకు, పాకిస్తాన్ దాడుల్లో మృతి చెందిన వీర జవాన్లకు నివాళులర్పించి సంతాపం తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రతి పేదవాడిని ఆదుకోవడంలో టీడీపీ ముందుంటుందని చెప్పారు. వారి కష్టం ఎన్ని కూడా ప్రక్రియ ప్రజాప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా ప్రజల దగ్గర అండగా ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీలో పార్టీకి సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా పార్టీ రుణపడి ఉంటుందనే మాట, వారిని మర్చిపోయారనే మాట వాస్తవం కాదు. కొంత ఇబ్బందుల వల్ల ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసిన సమయం సందర్భంలో వారిని కూడా గుర్తింపు చేసి వారికి ఉన్నత స్థితి తీసుకురావడానికి వారి కష్ట నష్టాలు అండగా ఉంటుందనే మాట నందమూరి తారక రామారావు సాక్షిగా అందరూ కూడా ఈ పార్టీకి కార్యకర్తలకు అండగా ఉంటారనే మాట మరొకసారి ఈ ప్రధానమంత్రిగా కార్యకర్తలు మరొకసారి చెప్తా ఉన్నాం. ఎవరైతే కొన్ని జగన్మోహన్ రెడ్డి అక్రమాల వల్ల అన్యాయం జరిగిన కేసుల్ని త్వరలో ఎత్తిస్తామనే మాట